హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. కస్టర్డ్ పౌడర్తో మనకు టేస్టే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 లీటర్ పాలు ఒక ప్యాన్లో పోసుకొని పక్కకు ఉంచుకోవాలి. వేరే గిన్నెలో ఒక 2 స్పూన్లన్నీ పాలు వేసుకొని అందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడరు మీకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదంతా పాలల్లో కలుపుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి పాలు మనం ప్యాన్లో వేసుకున్నాం కదా, ఆ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని మనం పాలన్నీ కాసుకోవాలి. కొంచెం చిక్కగా అయ్యేదాకా పాలన్నీ పొంగొచ్చిన కొద్దీ మనం అందులోకి అనుకుంటా కలుపుకోవాలి. క్రీమీగా ఉంటుంది అప్పుడే. ఇప్పుడు పాలన్నీ మనం చక్కగా ఒక 4-5 నిమిషాలు కాసుకుంటే మనకు పాలన్నీ కొద్దిగా చిక్కగా అవుతాయి. చూడండి, అట్లా చిక్కగా అయినాక ఇప్పుడు సైడ్లకు పట్టిన మనకు క్రీమ్ ఇదంతా అందులోకి అనుకోనట్టంతా మనం పాలన్నవి చక్కగా కాసుకోవాలి. మనకు పాలు ఎంత మంచిగా కాస్తే అంత మంచిగా ఉంటుందండి సలాడ్ అన్నది. పాలని బాగా కాసుకున్నాక చూడండి పొంగొస్తుంది, పొంగుంచుతాం అందులోకి అనుకుంటా పాలన్నీ అట్లా కాసుకోవాలి. చూడండి కొంచెం చిక్కగా అయినాయి కదా పాలు. ఇప్పుడు మనం అందులో 2 స్పూన్ల చక్కెర వేసుకోండి. అంటే నేను పెద్ద స్పూన్ తోటి వేస్తాను, చిన్న స్పూన్ అయిందంటే 3 నుంచి 4 వేసుకోండి. మీ తీపిని బట్టి వేసుకున్నాక మళ్ళీ చక్కెర అంతా కరిగేటట్టు ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి, లేకపోతే అడుక్కుండిపోయింది. కలుపుకొని మనం పాలల్లో అది వేసుకోవాలి. వేసుకొని మనం పాలన్నీ కలుపుకోవాలి. చూడండి, పాలన్నీ అట్లా కలుపుకుంటే మనకు పాలల్లో కలిసి చిక్కగా అవుతాయి. పాలు కొంచెం మనం కస్టర్డ్ పౌడర్ వేసిన వాళ్ళే కొంచెం చిక్కగా అవుతాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ తీసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. లేకపోతే 2 ఇలాచీలైనా దంచేసుకోవచ్చండి. ఇప్పుడు పాలన్నీ ఇట్లా కాసుకున్నాం, చిక్కగా అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పాలను పక్కకు పెట్టుకొని పాలు చల్లారేలోపు మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. నేను బనానా, మామిడి పండు ఒకటి, కర్బూజా ముక్కలు కొన్ని అట్లా తీసుకున్న, దానిమ్మ మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు అవన్నీ మనం ముక్కలు కట్ చేసుకోవాలి, అట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, ఇవి వేయాలని ఏమి లేదు. వేసుకున్న అన్నీ కట్ చేసి అట్లా మనం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఎంజాయ్ చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ట్రై చేయండి. చేసుకున్నాడు సుధా చాలా ఈజీ, చిన్న పిల్లలు సుధా చేసేస్తారు, అంత ఈజీ ఉంటుంది. చూడండి, మనం ఫ్రూట్స్ అన్నీ అట్లా కట్ చేసుకున్నాక అన్నీ ఇప్పుడు పాల్సుతో మనకు చల్లారి ఉంటాయి. చూడండి, పాల్స్ చల్లారినాయి, వేడి లేవు. పూర్తిగా చల్లారినాకనే మనం గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, నేను అన్నీ గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఇంకా మీకు నచ్చితే కొంచెం మిరియాల పొడిస్తే వేసుకోండి, వేసుకుంటే నేనైతే వేయట్లేదు. వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి. కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవాలి. వేసుకున్నాక అంత ఒకసారి కలిపేసుకోవాలి. మనకు ఆ చిక్కగా ఉంటే సరిపోయిద్ది, మరి పతలద్దు, మరి చిక్కగద్దు. ఇప్పుడు దాన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన నేను పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకొని మనం సర్వ్ చేసుకున్నాడే అండి. టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వెనిలా ఫ్లేవర్ తోటి తప్పక ఇలా ట్రై చేయండి ఈ సమ్మర్లో.
పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేస్తారు. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పక ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి.